నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండి ఆయన పార్టీలో కీలక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నటువంటి మాటలు వింటే షాకింగ్ గా అనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఆయన పార్టీలో 10 ఏళ్ల పాటు క్రియాశీలక రాజకీయం చేసినటువంటి వాసంశెట్టి సుభాష్ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకే ఆయన ఏం చెప్పారు, మరి ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మరి ఇన్ని 5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాసంశెట్టి సుభాష్ ఏం చెప్పారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం, మనం చూస్తున్నాం వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చామనో లేకపోతే పదవులు రాక బయటకు వచ్చామనో చెప్తూ ఉంటారు. కానీ ఒక్క వైసీపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి బిహేవియర్నే టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగానే ఇటు ప్రజలనే కాకుండా, అంటే మనం వింటూ ఉంటాం కదా, ప్రజలను కూడా ఆయన టార్చర్ చేశారు అందువల్లనే ఓడిపోయారు అని చెప్పి, ఇటు ప్రజలనే కాకుండా ఆయన సొంత పార్టీ నాయకులను కూడా అంత టార్చర్ చేశారు. అసలు నిన్న వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడినటువంటి మాటలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రఘురామకృష్ణరాజు గారు సొంత పార్టీ వ్యక్తి. సో ఆయన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? చాలా మందిని అలా చెప్పుకుంటూ పోతే, కాకపోతే ఆయనది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆయన కూడా అదే రకంగా ధీటుగా ఫైట్ చేయటమే కానివ్వండి, అవి ఎక్కువ మనం చూడటం జరిగింది. అది కూడా కాకుండా ఆయన యాక్చువల్లీ ఆయన పెద్ద బిజినెస్ వ్యక్తి సంబంధించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. సరే, ఆయన ఫస్ట్ టైం అప్పుడు రాజకీయాలకి ఆయన ఎంపీ సీట్ తీసుకోవటం కానీ, ఫస్ట్ టైం ఎంపీ అవ్వటం కానివ్వండి, అవన్నీ కూడా. కానీ ఆయన మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని దర్జాగా కూర్చున్నారని, అది ఒక కారణం. నన్ను సార్ అని పిలవలేదు. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారిని సార్ అని సంబోధించాలన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమ ఉజ్జీ వయసు ఉండే వాళ్ళే కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు సార్ అనలేరు కదా. అది కూడా కాకుండా మీరు మైసూర్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటేనండి, వాళ్ళని కూడా సార్ అనమని చెప్పారని వాళ్ళు కూడా గతంలో చెప్పారు. వాళ్ళు కూడా, ఎందుకంటే యాక్చువల్లీ ఏంటంటే అలాంటి పెద్ద పెద్ద సీనియర్ లీడర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పుడే చూసుంటారు. రాజశేఖర్ రెడ్డి గారి కొడుక్క అలాంటి వ్యక్తి, వాళ్ళ నాన్నతో సమ ఉజ్జీగా ఉన్న వాళ్ళు కదా వాళ్ళంతా, వాళ్ళ నాన్నతోనే సమ ఉజ్జీగా ఉన్న వాళ్ళు. ఈయన ఎందుకు సార్ అంటారు? ఇలాంటి వాళ్ళు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు ఆయన సార్ అనాలంటే. ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళకి ఒక, ఇప్పుడు రోసయ్య గారు లాంటి వాళ్ళైనా కూడా అనుమానం ఉండేవాడు ఉంటే, ఆయన బతుకుంటే ఆయన కూడా మీరు నన్ను సార్ అనాలని ఉంటారు. అంటే అలా ఆయనతో సమ ఉజ్జీగా, రాజశేఖర్ రెడ్డి గారితో సమ ఉజ్జీగా పనిచేసిన వాళ్ళని కూడా సార్ అనమన్నారు అని అంటే ఎలాంటి వ్యక్తిత్వం అయింది, ఆయన మైండ్ సెట్ ఎట్లాంటిది. ఈ రోజున లోకేష్ గారిని తీసుకుంటే ప్రతి వాళ్ళని అన్న అన్న అని పలకరిస్తారు. ప్రతి వాళ్ళని, పెద్దవాళ్ళందరినీ అన్న అన్న అని పలకరిస్తాడు. అంటే అంత ఆప్యాయంగా పలకరిస్తారు. సారా నాలనో కానీ ఇట్లాంటిది ఏది ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళని అన్న అని అన్నప్పుడు వాళ్ళు తమ్ముడుగా తీసుకుంటారు కదా. ఎవరైనా కూడా వాళ్ళు ఎందుకు సారా అని పిలవరు కదా. అంటే ఆయన ఆలోచన విధానం ఇక్కడ ఏంటంటే ప్రౌడ్నెస్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఏదో ఒక సామ్రాజ్యం, వైసీపీలో ఆయన ఒక పెద్ద నాయకుడు. సో నన్ను అందరూ ఆరాధంగా రెస్పెక్ట్ చేయాలి. అది కూడా కాకుండా అంటే ఇప్పుడు మనకు వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్పారు చాలా వరకు మనకు అన్ని విషయాలు. అంటే ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, అదే వాసిరెడ్డి పద్మ గారు కావచ్చు, ఆయన మేనమామ అయినట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మొన్న విజయసాయి రెడ్డి గారు కావచ్చు, బాలినేని గారు కావచ్చు, ఇంకా ఇప్పుడు సుభాష్ గారు మినిస్టర్గా చేస్తున్నారు ఆయన కావచ్చు. ఆయన అంట కాళ్ళ మీద పడితే ఎమ్మెల్సీ ఇచ్చేవాళ్ళంట. సార్ అని చెప్పాలి. ఇంకోటి ఆయన కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయాలంట. ధనంజయ రెడ్డి అనే వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చెప్పారంట. అప్పుడు ఈ మొత్తం సీఎం క్యాంప్ ఆఫీస్ మొత్తం ఆయన హ్యాండిల్ చేసేవాళ్ళంట. ఆయన చెప్పారంట, మీరు వెళ్ళి కాళ్ళ మీద పడి దండం పెట్టండి, మీకు ఎమ్మెల్సీ ఇస్తారు. చాలామంది మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా అదే సాష్టాంగ నమస్కారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి, అలా తెచ్చుకున్న వాళ్ళే అని చెప్పారంట. అంటే ఇది ఏ రకంగా ఆయన బానిసత్వం కోరుకుంటున్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. వాళ్ళు ప్రజానాయకులు కదా, వాళ్ళు ప్రజలే ఓట్లు వేస్తే గెలిచి నాయకులు, వాళ్ళు మళ్ళా వెళ్ళి ఆయన దగ్గర బానిసత్వం చేయాలి. ఈ నాయకులు వెళ్ళి ఆయన దగ్గర బానిసత్వం, ఆయన కాళ్ళ మీద పడాలి, ఆయన ఈగో సాటిస్ఫై చేయాలి. అప్పుడు వాళ్ళకి పోస్టులు ఇవ్వటం, మంత్రి పదవులు ఇవ్వటం, ఎమ్మెల్సీలు ఇవ్వటం, ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం, ఇంకా వేరే రకం చైర్మన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయన ఈగో సాటిస్ఫై చేస్తే. సజ్జల గారు ఇలాంటి వాళ్ళందరూ కామన్గా పడుతున్నారు అనేదే తెలుసు. వాళ్ళందరూ కూడా అలా చేస్తేనే ఆయనకి అవకాశాలు కల్పిస్తున్నారు అనేది.
సో చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. సో ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు అది ఇప్పుడు ఈ రోజున సుభాష్ గారే చెప్తున్నారు. అందరూ వైసీపీ నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకున్నారేమో, కానీ అందరూ ఎవరూ హ్యాపీగా లేము. ఆయన దగ్గర మేము ఇబ్బందులు పడ్డాళ్ళమే. పార్టీ అధికారంలో ఉంది, ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు, కేడర్ కానీ అందరూ, అందుకని కసి తీర్చుకున్నారు ఓడించి అని అంటున్నారు. అంటే మనం చూస్తున్నాం మేడం, వాసంశెట్టి సుభాష్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మనం చూసాం, ఎవరు కూడా ఇక్కడ నుంచి కాళ్ళు మొక్కే సాంప్రదాయాన్ని పాటించొద్దు, ఎవరు నా కాళ్ళు మొక్కినా సరే నేను తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుతాను, ఇది అసలు కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. అంటే అంటే ఇద్దరికి ఎంత డిఫరెన్స్ మేడం, మీరు ఏ విధంగా చెప్పారు? అంటే బాబు గారి దగ్గర కూడా గతంలో లేదు. నేను ఫస్ట్ బాబు గారిని చూసినప్పుడు కూడా ఎవరు అంటే ఎవరు కూడా ఆయన నేను ఫస్ట్ టైము నేను ఇప్పుడు పడలేదు. ఎప్పుడు ఎవరో పడుతుంటే వాళ్ళు పడుతున్నారు, నేను పడలేదంటే ఈగో అనుకుంటారేమో అని చెప్పేసి కాళ్ళు మొక్కటం అని, నాకు ముందు వాళ్ళు ఇద్దరు పడితే ఆయన అప్పటికి వద్దు వద్దని చెప్తున్నారు. సార్ నేను పడేటప్పటికి కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. అమ్మ వద్దు కాళ్ళ మీద అట్లా ఇచ్చేయకండి అని అంటారు. అది కొంతమంది ఏంటంటే కాకా పట్టడానికి ఉంటారు, కాకా పట్టడం కోసం కాళ్ళం మొక్కుతా అంటే బాబు గారు చాలా సంతోషపడతారేమో, కానీ ఆయన సంతోషపడరు, ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి తెలుసు కాకా పట్టడానికి కాళ్ళు పడుతున్నారు కానీ వీళ్ళు పని చేసేవాళ్ళు కాదనేది ఆయనకి అర్థమవుతుంది. ఆయనకి ఎప్పుడు కూడా బాబు గారికి పని చేయాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి, పని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అది ఆయన ఉద్దేశం. ఆయన ఈగో, బాబు గారికి అలాంటి ఈగో ఏమీ ఉండదు. నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి నేను పదవులు ఇస్తాను అట్లాంటిది ఎప్పుడు కూడా. వీళ్ళు కాళ్ళు పడుతున్నారంటే పని చేయని వాళ్ళే అనేది బాబు గారు. కాళ్ళ మీద పడుతుంటే ఓకే, ఎప్పుడో పుట్టినరోజు వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవటం, కనపడ్డప్పుడంతా కాళ్ళ మీద పడితే చిన్నవాళ్ళు కాళ్ళు మొక్కడం అంటే ఓకే మేడం, మనకన్నా పెద్దవాళ్ళు కాళ్ళు మొక్కడం అంటే ఇది ఏమవుతుందంటే కాళ్ళు మొక్కి పదవులు తెచ్చుకుంటారనేది అది కరెక్ట్ పద్ధతి కాదనేది బాబు గారు ఆలోచన. వీళ్ళు ప్రతి వాళ్ళు కాళ్ళు మీద పడటం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఎవరైనా కాళ్ళ మీద పడితే వాళ్ళ కాళ్ళు నేను వాళ్ళకి దండం పెడతానన్న దగ్గర నుంచి అసలు అందరూ స్టాప్ అయిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయట మీటింగుల్లో చెప్తుంటారు కదా మేడం, విలువలు, విశ్వసనీయత, మనసుతో చేయాలి, అబద్ధం ఆడకూడదు, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు. మర్చిపోయారు పేదలు పెత్తనదారులు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళేమో ఈ విధంగా చెప్తున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? పెత్తనదారు ఎవరు? ఇక్కడ ఒక్క విషయం ఇక్కడ ఆలోచిస్తే పేదలు పెత్తనదారులు అన్నారు. ఇక్కడ పెత్తనదారులుగా నువ్వు వ్యవహరించబట్టే కదా అందరూ నీ కాళ్ళ మీద పడి దండం పెట్టాలనుకుంటున్నావు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజలందరి మీద నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు. 5 ఏళ్ళు పెత్తనం చెలాయించావు. రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టుకున్న, పార్టీ అధ్యక్షుడిగా ఉండబట్టి వైసీపీ వాళ్ళు కేడర్ అంతా కూడా నీ కాళ్ళ మీద పడాలి, వాళ్ళకి నేను సీట్లు ఇస్తాను. సో ఇది ఎక్కడి వరకు కరెక్ట్? ఆయన వయసు ఏమైనా పెద్దదా? సో వాళ్ళ తండ్రి స్థానంలో వయసులో ఉన్న వాళ్ళు కూడా ఆయన్ని సార్ అని పిలవాలి, ఆయన వెనకాల చేతులు కట్టుకొని నిలబడాలి, ఆయనతో పాటు ఈక్వల్గా కూర్చోకూడదు. బాబు గారు అట్లా ఉండదు, ఎవరితో అయినా సరే అసలు ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ క్వైట్ ఆపోజిట్. ఇంకా అంటే మీరు ఉత్తర దక్షిణ ధృవాలు అంటారు చూసారా, అంత డిఫరెన్స్ ఇక్కడ. సో బాబు గారి విషయంలో తీసుకుంటే ఏ రోజు కూడా అలాంటివి ఆయనకి ఇష్టం ఉండదు. సో ఆల్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనం విదేశాలు వెళ్తే ఒక ప్రైమ్ మినిస్టర్ని అయినా సరే వాళ్ళు పేరు పెట్టే పిలుస్తారు, ఒక స్వీపీ రోడ్లు ఉడ్చుకునే వాళ్ళైనా సరే ఒక ప్రైమ్ మినిస్టర్ని పేరు పెట్టే పిలుస్తారు. అంతేకాని మర్యాద ఇవ్వాలనేది కాదు, వాళ్ళు సర్వీస్ చేశారు. సో మంది మార్బలం ఉండాలనేది అట్లా కాదు, గౌరవం చూసుకోరు, వాళ్ళు ఒక సర్వీస్ పీపుల్. ఇందాక ఒక మాట అన్నారు, వాసంశెట్టి సుభాష్ గారు కాళ్ళు మొక్కితేనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ధనుంజయ రెడ్డి గారు చెప్పారు అని. ఆ తర్వాత మళ్ళీ నేను వాసంశెట్టి సుభాష్ గారు ఇంకొక మాట కూడా అంటం జరిగింది, రఘురామకృష్ణరాజు గారు ఆయన ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్నారని, ఆయన సారని పిలవలేదని చెప్పి ఆయన మీద కక్షగట్టి రాజద్రోహం కేసు పెట్టారు అని. ఇంత జరిగిందంటారా? అసలు ఇంత దర్పం చూపించిన దానికి ఇంత పెద్ద పెద్ద శిక్షలు, ఇంత టార్చర్ నిజంగానే ఉంటుందంటారా? ఇప్పుడు దర్పం అనేది ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన సొంతంగా నాకు ఒక పార్టీ ఉంది, నా పార్టీలో వీళ్ళు పనిచేసేది ఎవరైనా ఉన్నారు, నాకు కింద పనిచేసే వాళ్ళ కింద. సో నేను ఒక సీఎం ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నా బానిసలు, ఈ ఆలోచన తప్ప. సో ఆల్ ఆర్ ఈక్వల్. రాష్ట్రంలో ఒక పదవి అనేది ఉంటే ఒక సీఎం పదవి అయినా 5 సంవత్సరాలే, దాని తర్వాత మళ్ళీ నార్మల్ పరిస్థితే. ఒక ఎమ్మెల్యేగా పదవి పోయిందంటే మళ్ళీ వాళ్ళు నార్మలే అనేది కూడా గ్రహించలేకపోయాడు అక్కడ. సో ఎంతసేపు ఈగో, ఆ ఈగోతోనే ఆయన కుటుంబంలో తగాదలే కావచ్చు, బయట ఎమ్మెల్యేలతో కావచ్చు, మినిస్టర్స్తో కావచ్చు, ప్రతి వాళ్ళతో కూడా ఆయనకి ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఈగో సాటిస్ఫై చేయాలి.
సో ఆ ప్రాబ్లం మూలానే ఈ రోజుటి వరకు కూడా ప్రతి చోట కూడా కాంట్రవర్షియల్, ప్రతి దానిలో కూడా కాంట్రవర్షియల్ ఇష్యూసే అయింది. మనం చూస్తే చాలా ఉన్నాయి కదా, ఒకటి కాదు, ప్రతిరోజు చర్చించుకుంటున్నాం, ప్రతిరోజు మాట్లాడుతున్నాం, ప్రతి చోట కూడా కాంట్రవర్షియల్ ఇష్యూస్ అని మీ చుట్టూ ఉన్నాయంటే చనిపోవటాలు కానీ, ఈ గులకరాయి కానీ, సింపతి కార్డు ఒకటి వేసుకోవాలి. సింపతి కార్డు ఒకటి ప్రజల్ని, అంటే ఎక్కడ వాళ్ళని మనం ఓట్ బ్యాంక్ రప్పించుకోవాలంటే ఒక సింపతి కార్డు వేసుకుంటాడు ఆ టైం వరకు, ఎలక్షన్ల బిఫోర్. దాని తర్వాత ఆయన గెలిచాడంటే విశ్వరూపం చూపిస్తాడు. సో అది మనం 5 ఏళ్ళు వాళ్ళ నాయకులే చెప్తుంటే తెలుస్తుంది. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు కదా. మనం ఇప్పుడు ఎవరైనా టీడీపీ వాళ్ళు చెప్పారనుకోండి, అమ్మో వీళ్ళు కావాలనే చెప్తున్నారు అని అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే చెప్తున్నారు కదా ఆయన నేచర్ ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి. ఎవరైనా కూడా బాధపడేది ఎక్కడ ఉంటుందంటే, అధ్యక్షుడు గురించి చాలా వరకు సిద్ధాంతాల గురించి నచ్చకపోయి పార్టీలో నుంచి మారిపోతుంటారు జనరల్గా. ఆ సిద్ధాంతాల దగ్గర కొంచెం ఏమైనా డిఫరెన్స్, అసలు నాయకుడే నచ్చలేదు అనేది ఇక్కడ నాయకుడే నచ్చట్లేదు. ఇంకా సిద్ధాంతాల వరకు, ఇంకా సిద్ధాంతాలు అసలే నచ్చవు, నాయకుడే నచ్చట్లేనప్పుడు ఇంకా ఆయన సిద్ధాంతాలు ఏమి నచ్చుతాయి? అది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.